నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పల్లీ చట్నీ. మరి పల్లీ చట్నీ కాంబినేషన్ స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? పల్లీ చట్నీలో కొంచెం నువ్వులు వేసి చూడండి, ఎంత సూపర్గా ఉంటుందో టిఫిన్స్లోకి అయితే. నేనైతే ఇక్కడ టిఫిన్స్లోకి చేస్తున్నాను. ఈరోజు ఈ కాంబినేషన్ అయితే నేను ఉప్మాతో టేస్ట్ చేస్తున్నాను. ఇది ఇడ్లీ, దోశ, అలాగే ఊతప్పం, పునుగు, బోండా వీటన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చూద్దామా? ఈరోజైతే ఇక్కడ పల్లి ఎండుమిర్చి చట్నీ కోసం తీసుకున్నానండి. ఇది ఉప్మాలోకి, ఇడ్లీ, దోశల్లోకి అయితే, ఊతప్పం, పునుగుల్లో కూడా సూపర్గా ఉంటుంది. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను, పుట్నాలు 1 పావు కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వరకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు అయితే ఇక్కడ ఈ క్వాంటిటీకి వచ్చేసి నేను 7 వరకు తీసుకున్నానండి. కొంచెం మంటగానే ఉన్నాయి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ముందుగా పల్లీలు వేయించుకోవడం కోసం ఇక్కడ పాన్ కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత పల్లీలు వేయించుకుంటున్నానండి, ఆయిల్ లేకుండా. పల్లీలు ఒకటి వేయించుకుంటే చాలు, మిగిలినవన్నీ డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో అలా వేసేసుకోవడమే. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలి. నేనైతే పొట్టుకోడి తీయట్లేదండి, వేయించిన పల్లీని డైరెక్ట్గా అలాగే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. రెండు 3 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ పల్లీలన్నీ చక్కగా వేగిపోయింది. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆరనిస్తున్నాను. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ వేయించుకున్న పల్లీలండి. ఇవి ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు, దీంతో పాటుగా 2 స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల చింతపండు, కొంచెం జీలకర్ర. దీంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేయించుకోకుండానే వేస్తున్నానండి ఇందులోకి. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ముందుగా మెత్తగా పొడి చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మెత్తగా పొడి అయిపోయింది. ఇందులోకి వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చట్నీకి తాలింపు పెట్టుకుంటున్నాను. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం ఆగేసి చట్నీ మొత్తం ఇందులోకి వేసేస్తున్నానండి. ఇంకొన్ని వాటర్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని వాటర్ వేస్తున్నాను. ఈ చట్నీ ఎందులోకైనా బాగుంటుందండి. జారుగా కలుపుకుంటే దోశ, ఇడ్లీ, పునుగు, ఊతప్పం, అలాగే ఉప్మా కాంబినేషన్తో కూడా సూపర్ అనమాట. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ సర్వ్ చేసుకుంటున్నాను ఉప్మాతో పాటుగా. మరి ఈ చట్నీని అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మరి ఇడ్లీ, దోశ వీటిల్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.